అబ్రహాం యొక్క విధేయతను మనం చూడొచ్చండి. దేవుడు అబ్రహాంకి ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు, నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి అక్కడ నాకు దహన బలిగా అర్పించు అంటే తను తీసుకెళ్ళాడండి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు తను కాపాడాడు, ఇసాకును కాపాడాడు, ఆ ప్లేస్లో ఒక గొర్రెని ఇచ్చాడు అని చెప్పి మనకు తెలుసు. కానీ అక్కడ చూసినట్లయితే అబ్రహాం యొక్క ఒబీడియన్స్, ఆ యొక్క విధేయతను చూస్తే నిజంగా ఈ రోజులు ఎవరైనా ఇస్తారండి కుమారుల్ని ఇవ్వమంటే? అబ్రహాంకున్న ఒకే ఒక్క కుమారుడు, మీకెవరికైనా ఒకే ఒక్క కుమారుడు లేదా కుమార్తె ఉంటే మీరు ఇవ్వమంటే ఈరోజు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇస్తారా ఈరోజు? మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవరు ఇస్తారు మీ కుమారుడిని? ఒకవేళ మీకున్న ఒకే ఒక్క, లేదంటే మీ ప్రథమ ఫలమైన వాడిని దేవునికి దహన బలిగా ఇవ్వమంటే ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో? ఎవరు ఇవ్వరు కదా. ఎక్కడుందండి మరి ఒబీడియన్స్? ఎక్కడుందండి విధేయత? దేవుని మాటకు విధేయత ఎక్కడ చూపిస్తాను? దేవుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, పాటించండి అని. ఎంతమంది పాటిస్తున్నారు? అబద్ధాలు చెప్పొద్దు, బూతులు మాట్లాడొద్దు, చెడు క్రియలు చేయొద్దు, నీ ఎదుటివానికి ఏ మోసం చేయొద్దు అని అంటున్నారు. ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇవన్నీ? లేదు కదా. రోజు మొత్తంలో ఏదో 1-2 సార్లైనా కానీ తప్పులు చేస్తూనే ఉన్నారు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తూనే ఉన్నారు. కానీ ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో నువ్వు విజయం పొందుకోవాలి అంటే, ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఖచ్చితంగా నీకు ఒబీడియన్స్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసం ఎంత ఇంపార్టెంటో, ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, సేమ్ అలానే విధేయత కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఒకవేళ విధేయత కలిగి లేకపోతే వాళ్ళు బాధపడతారు కదా. మీ పిల్లలైనా మీ దగ్గర విధేయులుగా లేకపోతే, మీరు చెప్పిన మాట వినకపోతే మీరెంత బాధపడతారండి? అవునా కదా. అదే మరి మనల్ని క్రియేట్ చేసిన దేవుడు, ఆయన మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మన కోసం భూలోకానికి వచ్చాడు. ఆయన మన కోసం తన ఆఖరి రక్తం పొట్టును కార్చాడు. మరి ఆయనకి మనం విధేయులుగా లేకపోతే ఆయన ఎంత బాధపడతాడండి? టీచర్కి స్టూడెంట్ విధేయుడిగా లేకపోతే టీచర్ ఎంత బాధపడతాడు? తల్లిదండ్రులకి పిల్లలు విధేయులుగా లేకపోతే తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు కదా. మరి దేవునికి కూడా మనం విధేయులుగా ఉండాలి. మీరు విధేయులుగా ఉంటే జీవితంలో మేలులు ఉపకారాలు చూస్తామండి. ఆయన చేసే అద్భుత కార్యాలు మనం చూస్తామండి. అంతేకాని లేదు నేను నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను, నాకు ఇష్టమైన రీతిలోనే నేను ఉంటాను, కానీ దేవుడు నా జీవితంలో మేలు చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే ఎలా జరుగుతాయండి? అంతే కదా. చిన్నపిల్లలు ఏడుస్తారు, అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి అని. అప్పుడు తల్లిదండ్రులు కొన్ని మాటలు చెప్తారు. విధేయులుగా ఉన్నారనుకోండి ఆ పిల్లలు తల్లిదండ్రులకి ఇస్తారు కదా. మీరు ఇస్తారు కదా పిల్లలకి, నా కుమారుడు నా కుమార్తె నా మాట వింటారు, నేను చెప్పినట్టు ఉంటారు, సో నేను ఇస్తాను అని చెప్పి మీకు ఒకటి ఉంటుంది, ఇవ్వాలి అనే అలా ఆలోచన వస్తుంది. అట్లనే దేవుడు కూడా మనం దేవుని దగ్గర విధేయులుగా ఉంటేనే, ఆయనకి మనం ఇష్టంగా ఉంటేనే ఆయన మన కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఈ లోకంలో చిన్న చిన్న ఇవ్వడానికి ఆయనకు ఒక లెక్కన చెప్పండి మీరు? సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఆయన సృష్టికర్త. ఆయనకి ఏదైనా అసాధ్యమైంది ఉందా? ఇందాకలో మనం పాట పాడాం కదా, ఏమైనా చేయగలవు కథ మొత్తం. అలానే దేవునికి కథ మొత్తం మార్చడానికి ఆయన సాధ్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. కాకపోతే ఆ కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలి అంటే మనకి విధేయత ఉండాలి. మనకి విశ్వాసం ఎంత ముఖ్యమో, ప్రార్థన ఎంత ముఖ్యమో, ఒక మనిషి జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో, విధేయత కూడా మనకి అంతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి.